జీతాలు రావు, ఇంక్రిమెంట్లు లేవు. 6 నెలలుగా వేతనాలు అందక అవస్థ. 7 ఏళ్లుగా జీతాలు పెరక్క తీవ్ర ఇక్కట్లు. 6 నెలల నుంచి జీతాలే లేవట. 7.5 ఏళ్లుగా ఒకే ఏజెన్సీది ఇష్టారాజ్యం. సంచార పశు వైద్యశాల ఉద్యోగులకు కష్టం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం. ఎంత ఘోరం ఇది! 6 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎట్లా బతకాలి వాళ్ళు? ఏం కథ? ఎవరిల్లు? సంచార పశు వైద్యశాలల ఉద్యోగులట వీళ్ళు. అంటే వాళ్ళు ఆ పశువులకు సంబంధించిన డాక్టర్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఆ వెహికల్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే, సమస్య ఉంటే పశువులకు అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. సంచార పశు వైద్యశాల కార్యక్రమంలో పనిచేస్తున్న మాకు 6 నెలలుగా వేతనాలు అందట్లే. 7.5 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం ఒక్క ఇంక్రిమెంట్ రాలే. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు వెల్లదీస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు విడుదల చేయాలి. డాక్టర్ విజయ్ కుమార్, వెటర్నరీ వైద్యుడు, జనగామ. ఎంత దారుణమైన విషయం అండి ఇది! రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సంచార పశు వైద్యశాలల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 6 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణకు కూడా డబ్బులు లేక బిక్కుబిక్కుమంటున్నారు. 7 ఏళ్లుగా వేతనాల పెంపు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. పశువులకు అత్యవసర సమయాల్లో ఎక్కడెక్కడ చికిత్స అందించాలన్న ఉద్దేశంతో 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంచార పశు వైద్యశాల కార్యక్రమం తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రామీణ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2017 సెప్టెంబర్ 17వ తేదీన సో ఇప్పుడు ఆ ఏజెన్సీకి డబ్బులు ఇస్తే ఏజెన్సీ ఓడిస్తలేడా? లేదు గవర్నమెంట్ అసలు ఏజెన్సీకే డబ్బులు ఇవ్వట్లేదా? 6 మంత్స్ నుంచి జీతం లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలా? వాళ్ళ జీతాలు ఎంత? 15,000, 16,000, 20,000 మహా అయితే. అంతకుమించి ఏమైనా ఉందా? ఎక్కడ పోయింది ఇది? పాపం వీళ్ళు 2017లో సెప్టెంబర్ 17వ తేదీన కేసీఆర్ ప్రారంభించినట. ఒక్కో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 100 నియోజకవర్గాలకు 100 వాహనాలు కేటాయించినట. ఒక్కో వాహనంలో వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్, డ్రైవర్, హెల్పర్లు ఉంటారట. ఈ లెక్కన 100 నియోజకవర్గాలకు 400 మందిని నియమించారు. డాక్టర్లకు 25,000, వెటర్నరీ అసిస్టెంట్లకు 13,500, డ్రైవర్లకు 8,300, హెల్పర్లకు 6,700 చొప్పున వేతనాన్ని నిర్ణయించినట. రైతులు, పశువుల కాపరులు అత్యవసర సమయాల్లో 1962 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే సంచార పశు వైద్య వాహనం ద్వారా నేరుగా పశువులు ఉన్న చోటుకే వెళ్ళి చికిత్స అందిస్తున్నారట. జాడలేని జీతాలు, ఇంక్రిమెంట్లు. ఏం చేశారు? సంచార పశు వైద్యశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 7 ఏళ్లుగా ఇంక్రిమెంట్లు లేవు. 2017లో కార్యక్రమం ప్రారంభమైన సమయంలో వైద్యశాలల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం జీవీకే అనే సంస్థకు అప్పగించింది. ఈ ఆరోగ్యశ్రీలో కూడా వీడే మొత్తం ఆగమాగం జగన్నాథం. ఏటా ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో పాటు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రీటెండర్ నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసక్తి ఉన్న ఏజెన్సీలు ముందుకొస్తాయి. దీంతో ఉద్యోగుల వేతనాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 7 సంవత్సరాలుగా కనీసం ఒక్క ఇంక్రిమెంట్ కూడా రాలే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో కూడా ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులను సాకుగా చూపిస్తూ 6 నెలలుగా వేతనాలు ఇవ్వట్లే. దీంతో సంచార పశు వైద్యశాల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ముట్టడించండి ప్రగతి భవన్నా, లేకపోతే ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేయండి, మేము కూడా వస్తాం. ఇంత ఘోరమైన పరిస్థితి ఎటు పోతున్నాం అసలు మనం?